హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవి గువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మేము మంచిగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సపోర్ట్ చేయండి దోస్తులు. కొత్త ఛానల్ పెట్టుకున్నాం కదా. ఈరోజు వీడియో ఏంటంటే ప్రియుడు కోసం మొగని దుబాయ్ పంపిస్తే పార్ట్ 5 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏంటక్క అంత సంతోషంగా ఉన్నావు? నీ ముఖం కలకలలాడుతున్నది. ఏం జరిగింది? కుంపైసి ప్రెగ్నెంట్ అయింది? ఎంత సంతోషంగా ఉన్నావు? కాదు జిలా, గంత మాట అంటే నన్ను. మాకు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది జిలా. ఇంకెక్కడికి వెళ్ళగొడతారు పిల్లలు? కొడుకు బిడ్డ ఉండనే ఉండే, ఇంకెందుకు జిలా పిల్లలు? నీకే ముందు చెప్తున్నా జిలా, ఓళ్ళకి చెప్పకు మరి. ఏం లేదు, మీ బావను దుబాయ్ పోమని చెప్పినా ఎప్పటి నుంచి చెప్తున్నా కానీ ఇప్పుడు పోతా అన్నాడు. అందుకే ఇంత సంతోషంగా ఉన్న జలా. ఎందుకక్క దుబాయ్ పోడు? సిరొక్క పని చేసుకొని ఇక్కడనే ఉండొచ్చు కదా. బావ దుబాయ్ పోతే మళ్ళీ 2-3 ఏళ్ళకు వస్తాడు. నువ్వు ఉంటావు మరి బావని ఇడిసబెట్టి ఒకదానివి. తప్పదు జలా, పిల్లల కోసం ఉండాల్సి వస్తుంది మరి. మరి బావ దుబాయ్ వెళ్తే మీ భూమి కౌలుకి ఎవరికి ఇస్తావక్క? లేకుంటే నువ్వే ఇస్తావా ఆ భూమిని? నాతో ఒక్కదాంతో ఏడైతే జిలా, పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతుంది. మీ బావ రాజుకి చెప్తా అన్నాడు, మరి చెప్పలేడు ఇంకా? మరి చెప్పలేడక్క, లేకుంటే రాజు నాతో అంటుండే కదా. మీ భూమి కౌలుకి ఎత్తక్క, మాకేమన్నా పైసలు మిగులుతాయి. ఈ భూమిలో ₹1 మిగులుతలేదక్క, పెట్టుబడులే అత్తలేవు. అందుకే జిలా మీ బావను దుబాయ్ పంపిస్తున్నా. ఇక్కడ ₹1 కూడా మిగులుతలేదు. మనం చేసిన కష్టం కూడా అందులోకే పోతుంది. సరే అక్క, మీ పని తీరలేదు, పని చేసుకొని అత్త. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఇటు భూమి కవులకి తీసుకుంటున్నారు, మా ఆయన దుబాయ్ పోతుండు. నేను హ్యాపీగా రకితోటి ఉండొచ్చు మంచిగా. మంచిగా భూమికి కవులకి మాకే ఇస్తారట. ఈ మాట మా రాజుకి చెప్పాలి, ఎంత సంతోషపడతాడో ఏమో. ఏందే పొరికెలా గంత సంతోషంగా ఉన్నావు? నెలగిట్లా తప్పినావేందే? ముఖం కలకలాడుతుంది. ఏ లేదు రాజక్క, రా కూర్చున్నావుదా. మా బావ దుబాయ్ పోతాడట, ఆ భూమిని మాకి కౌలుకి ఇస్తారట రాజక్క. అది మేము చేసుకొని ఇక్కడనే ఉండొచ్చు మంచిగా. వాళ్ళకు ఎక్కటెక్క భూమి ఉండే మంచి ఇక్కడనే పని చేసుకొని ఉంటాయి. బుద్ధి అన్ని పూరని ఉత్తే దుబాయ్ పంపిస్తుంది. దీనికి ఏడా మానం పెట్టలే దేవుడు. ఏమో రాజక్క, ఓళ్ళ మనసు ఏముందో మనకేం తెలుసు. ఇక మా కౌలుకి ఇస్తాక నాకు అదే సంతోషం పట్టుకున్నది. జలా, మీ ఇంట్లో కొన్ని పాలు ఉంటే పోయలేవు? అయ్యక్క, ఇప్పుడే చాయ్ పెట్టుకుని ఆయన పాలు లేవుగా. జలా, గింత సంతోషంగా అనిపిస్తున్నావు? ప్రెగ్నెంట్ అయ్యింది మరి? మాకు ఒక స్వీట్ కూడా వంచలేదు మరి. చెప్తాను లేవు, రాజక్కకి చెప్పినవేంది ముందుకు ముందు? మాకే ఎందుకు చెప్తే పోరు? ఫస్ట్ ఇంటి పక్క వాళ్ళకి చెప్పినాక మాకే చెప్తుందా, లేకుంటే నాకే చెప్తుందా? బావ దుబాయ్ పోతుందట, అలా భూమి మాకే కౌలుకి సంతోషపడుతుంది. అగో, మీ బావ దుబాయ్ పోతుండానే? ఇది అన్నంత పని చేసిందిగా అని దుబాయ్ పంపిస్తుంది కదా ఇది. నీకేం బాధన పోరి ఆ దుబాయ్ పోతే? నీకానికి మన సంబంధం ఉంది ఏందే? గంట షాక్ అయ్యుతున్నావు. ఏంది రాజక్క గంట మాట అన్నావు? నీకు నేను మనుషులకి అనిపించలేనేంది? ఉత్తగానే తీయలేవే. ఏం లేదు రాజక్క, ఈ మా బంతి అని ఫ్రెండ్ రాకేష్ గారు ఉన్నాడు చూడు, ఆయనకి దీనికి ఏదో సంబంధం ఉందట. అందుకే ఇన్ని దుబాయ్ పంపిత్తని ప్లాన్ చేసుకొని ఇన్ని పంపిస్తుందట. ఏంటి పోరి, నువ్వు చెప్పేది నిజమేనా? ఎవరు నమ్మచ్చట్లేదు కానీ కంత మంచిగా పోరి ఇదేం గుణం బిడబడ్డదే దానికి. అందుకేనా రామక్క అంత సంతోషంగా ఉంది? పొద్దున కూడా అడిగితే మీ బావని దుబాయ్ పంపిస్తున్నా, అందుకే అంత సంతోషంగా ఉన్నా అని చెప్పింది నాకు. వామ్మో, మీది కూడా అమాయకురాలు లెక్కుంది కానీ దాని కడుపులో ఇంత ఉందా? ఇంకా నయం, ఆయన కోసం ఇన్ని పంపలేదు, ఇన్ని దుబాయ్ పంపిస్తుంది. ఓ పొరి, రాజుకు బీజు కోలకెప్పకే మానం పోతుంది. ఇటువంటి విషయాలలో చెప్తారా లిక్తక్క? నువ్వు భలే మాట్లాడుతావు. దాని సంసారం అదే కూల్చుకుంటట్టున్నదిగా. ఇక చూద్దాం మన కళ్ళతోటి. ఏమోనే, ఒక్కసారి అనుమానం వస్తే అది ఎప్పుడు పోదు మొగనికి. ఈ పోరి దాని కాపురం కూల్చుకునేటట్టే ఉందిగా.
బరి తెగించినట్టే ఎత్తుంది ఇది. ఎంత మంచిగా ఉండేది పెళ్ళైన కొత్తలో, మొన్నటిదాకా మంచిగా ఉండే రాజక్క. ఇప్పట్లోనే ఏం పుట్టిందో దీనికి. ఏమో పోన్రే, ఊళ్ళో ఎట్లుంటే మనకేంది, పోదాం పాన్రే. రామ సక్కదాని లెక్క ఇద్దరు బిడ్డలు ఉన్నారు, మొగుడు గంట మంచోడు. ఇది గిట్లెందుకు ఎత్తుంది? ఫస్ట్ నుంచి గింతేనా ఏజల? నాకేం తెలుసు లిఖితక్క, నువ్వు నన్ను అడగబడుతుంది. నువ్వు చెప్పేదాకా మాకేం తెలుసు. నువ్వు భలే మాట్లాడుతావు పో. సరే జల, పోతున్నా. వామ్మో, ఏంది గింత హుషారా గీతక్క? ఎవ నేను ఏమో అనుకున్నా కానీ గిట్స్ వంటిదా? ఏ ఊళ్ళేసంటోళ్ళైతే నాకేంది, ఆ భూమి కవులకి ఎత్త అయిపోయి. అబ్బా, నాకెంత సంతోషంగా ఉందో, తినకుండా కడుపు నిండిపోతుంది. గీత, ఓ గీత, ఆగో ఇదేం ఆలోచిస్తుంది, పట్టించుకుంటాను లేదు. ఓ గీత, ఏం చెప్తున్నావే? ఏందే పిల్లతో సప్పుడు ఎత్తలేవు? అయ్యో, పిల్లల గురించి ఆలోచించుకుంటున్నాండి, అందుకే వినిపించలేదు. ఇప్పుడే వచ్చిర్రా? నిజంగా పిల్లల గురించేనా లేకుంటే ఎవరి గురించి అన్నానా? అయ్యో అండి, నేను ఎలాంటిదన్నా మీకు తెలియదా? సరే కానీ నీకు ఒక ముచ్చట చెప్తాను వచ్చిన. నాకు టికెట్ ఓకే అయింది, ఈ వారం 10 రోజులలో పోతా నేను. థ్యాంక్స్ గీత, నీ బంగారం నాకు ఇచ్చి నన్ను దుబాయ్ పంపిస్తున్నందుకు. నాదేముందండి, అంతా మీ ఇష్టమే. మన పిల్లల గురించే కదా మీరు పోయేది. ఇట్లా అందరు అర్థం చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది గీత. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను ఎంత అదృష్టవంతుడినో. సరే అండి, కూర్చోండి. అన్న నీతో ఒక ముచ్చట మాట్లాడాలనే. ఏంటిదిరా చెప్పుతామ్మా, ఏం మాట్లాడాలిరా? ఏం లేదే, నువ్వు దుబాయ్ పోతున్నావు కదా, నీ భూమి నేనే కౌలుకి ఎత్తనే. దాంట్లో ఏముందిరదమ్మా, నీకే ఇస్తాను వదినకు కూడా చెప్పిన. నీకే ఇచ్చుడు, వేటులకి ఎందుకు ఇస్తారా? అదే అన్న, నాకు బయట నింపించింది, మరి మీ అన్న దుబాయ్ పోతాడట, ఆ భూమి నువ్వే నా కౌలుకేసేది అని అన్నారైతే అందుకే వచ్చి అడుగుతున్నా. ఇంకా మర్దలు కూడా చెప్పలే. ఏ పిల్లగా నేను అన్న పిల్లగా జలతోటి మీరే కౌలుకి వేయాలి మా భూమని. అవునా వదినా, మరి నాతో అనలే జిలా? నేను ప్రొద్దున చెప్పిన పిల్లగా. అవునా, నేను పొద్దున పొలం కాడికి పోయి ఇక ఇంటికే పోలేను వదినా, అందుకే చెప్పినట్టున్నది. ఎప్పుడు పోతున్నావు అన్న, మరి టికెట్ ఓకే అయిందా లేదా? అయిందిరే తమ్మా, ఈ వారం 10 రోజులలో ఓడే. మరి గన్ని పైసలు ఇక్కడే అన్న? ఇక వదిన బంగారం ఉండే కదరా, బ్యాంకులో పెట్టి ఆ పైసలతో పోతున్నా. వదిన ఎంత మంచిదే అన్న, మంచిగా నీకు బంగారం ఇచ్చి నేను దుబాయ్ పంపిస్తుంది. అవునరా తమ్మా, ఒక్కొక్కళ్ళు అయితే ఇయ్యనే ఇయ్యరు, నేను ఎంత అదృష్టవంతునిరా. సరే అన్న, పోతున్నా మరి ఇంటికి. చాయ్ పో పిల్లగా. వద్దు వదినా, వచ్చేటప్పుడే తాగొచ్చిన, ఏం తాగాలి ఇక. ఒక్కొక్కడు ఎంత మంచిగా చదువుకుంటుండు, నాకు చదువు లేదేం లేదు, నాకు ఒక దుకాణమే ఉంది. మనిషి బతుకింతే టిన్ టిన్ టిన్, నా బతుకు దుకాణములోనే టిన్ టిన్ టిన్. బంతిగాడు చూడు, వాళ్ళ అయ్యవ్వ ఎంత అంపైచి పెట్టిరు మంచిగా, ఆడు హ్యాపీగా తిరుగుతున్నాడు. మా అయ్యవ్వ ఉన్నారు, వాళ్ళకు ఈ దుకాణం మా తాత ఇచ్చిండట, అది దుకాణం నాకు ఇచ్చిర్రు. ఈ దుకాణంలో ఉండి ఉండి ముడ్డికి కాయలు కత్తున్నాయి కానీ ఒక్కలచ్చి కొంటలేరు. ఏమైందిరా గంత డల్లుగున్నావు? ఎవరేమన్నారు మళ్ళీ నిన్ను? వాళ్ళేమనలేదురా, నా బాధ నేను వాళ్ళకి చెప్పుకోలేను, వాళ్ళకి చెప్పిన వాళ్ళు తీర్చారురా. నీ పెళ్ళంగిట్లో కొట్టింది ఏందిరా? కాదురా, ఈ దుకాణం చూస్తే నాకు ఏడుపు వస్తుందిరా. ఇల్లు దుకాణం అయిందిరా నా లోకం. ఇంకేందిరా, మంచిగా పని చేసుకోనికి పని ఉన్నది, అన్నున్నాయి నీకు, నాకేం లేదు. మంచిగా గాడిద లెక్క తిరుగుతున్నా ఊరి మీద పడి. నీకేందిరా, మీ అయ్య ఒక గట్టి అంప ఇచ్చిర్రు పెట్టిర్రు, నువ్వు ఎట్లా తిరుగుతేందిరా, మంచిగా నడుస్తుంది నా బతుకుయుడు. సరే కానీ ఈ లవర్ల బయటవేంద్రా? ఓర్రా ఓళ్ళురా, రాకేష్ గారు రా, ఆడు కంటికి కనిపించలేడు కదరా. ఏందిరా, నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారుగా, నాకు వినిపిస్తున్నాయి కొద్దిగా. ఆవురా బై, నీ గురించి మాట్లాడుకుంటాం, బరాబర్ మాట్లాడుకుంటాం.
ఏందిరా ఎక్స్ట్రాలు ఎత్తున్నావు నువ్వు? నువ్వేమన్నా ఎక్కతక్క వేసినావు అనుకో, గీతక్కుల భర్తకి చెప్తారా నీ సంగతి. అద్దురా బంతిగా, నువ్వేమంటే అదేరా. ఏందిరా గీతక్క పేరు చెప్పంగానే ఇడు మంచిగా కూల్ అయిండు. ఏం నడుతుంది ఏంది వీళ్ళ మధ్యలో? ఈయనకు ఒక బిడ్డ ఉన్నది, ఆమె కొడుకు బిడ్డ ఉండంగా ఏంరా ఇదంతా పిస పిస కథలు. అరే బంతే ఈయన సోపతి బంద్ చేద్దాం రా ఇప్పటి నుంచి. ఏందిరా గట్లన పడుతుంది? చిన్నప్పటి నుంచి జోపతి మనం జాన్ జిగ్రీలం కాదారా? ఏ జిగ్రీ అయినా నీ సోపతి పడితే మా జిగ్రీ ఇనిగేటట్టుందిరా. ముడ్డి మిక్కులు టప్పట పీక్తారా పోలీసులు వచ్చి. అద్దురా వారి, నువ్వేదో ఈ బంతిగాని సోపతి పట్టుగా నా దగ్గరైతే రాకు. అరే చోటుగా ఎగ్స్ ఉన్నాయా రా మీ దుకాణంలో? అయ్యో అన్నయ్య, అయిపోయినాయి ఎగ్స్. అవునారా, సరే సరే మరి. అరే రకిగా, మీ అన్నరా పిలమంటవారా? మాట్లాడుతావు గోసేపు. ఓరు కూడా నీ ముఖం బలగొడితే ఏమనుకుంటున్నావో? అడు దుబాయ్ పోతాడటరా, పోనీగా. అడు పోతే నాకు ఫ్రీడమేగా, నాకు గీతకు. ఈడంటే దుబాయ్ పోతాడు, నీ పిల్లం ఎటు పోతుందిరా? ఇంట్లోనే ఉంటుందిగా. దానికి సమ్మర్ హాలిడేస్ ఇస్తారా? అల్లవగారి ఇంటికి పంపిస్తా. నువ్వు బాగా కిలాడివిరా. ఏమోపో, నీకు పిల్లం ఉండంగా ఇంకొకరు పడే. నా బతుకేతో ఒక్కరు ఎవరు లేరు, బివరు లేరురా. నీ బక్క ముఖం కోళ్ళు పడతారా? కొంచెం దొడ్డుగా హ్యాండ్సమ్గా. ఆనకేమైందిరా? అడుగంత సామ సక్కదనం ఉన్నాడు. ఓరు పోడా, నీకే ఫోన్ వస్తుందిరా రకియా. మీ గీతక్కరా, ఓళ్ళు కాదు. చెప్పు బేబీ, అంత మంచిదేనా? ఫోన్ ఎత్తలేవుగా. లేదు బేబీ, మా ఆయన ఉండే అందుకే ఫోన్ చేయలేను. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేసిన. ఏంటి బేబీ? ఏం లేదురా, మా ఆయన దుబాయ్ పోతాడట ఈ వారం 10 రోజులల్లా. అదే విషయం నీకు చెప్పాలని నైట్ నుంచి అనుకుంటున్నా అని మా ఆయన ఇంట్లోనే ఉండే. అవునా, ఇంత శుభవార్త చెప్పినావు బేబీ. థ్యాంక్ యూ సో మచ్. సరేరా, మా ఆయన ఇటు వస్తున్నాడు, మళ్ళీ చేస్తా నీకు. ఏందిరో గింత సంతోషంగా ఉన్నావు? ఏం మాట్లాడింది ఏంది నీ బూబీ? ఏం లేదురా, అలా అయినా వారం 10 రోజుల దుబాయ్ పోతాడటరా. నీకు తెలియదారా బంతిగా? వాళ్ళ ఇంటి పక్కకే ఉంటావు నువ్వు. తెలియదురా వారి, నువ్వు చెప్పేదాకా. ఇంకేందిరా, నీకు ఎంజాయ్గా ఆయన పోతే. అరే ఊర్లో కన్నా దొరికినావు అనుకో, నీ పంత వలగొడతారా. ముందే చెప్తున్నాం, మా పేర్లు అయితే రావద్దురా రే. ఆవురా, ఏమైనా కథలు పడితే మొగోళ్ళ ఫ్రెండ్స్ని చూస్తారు కానీ ఆడోళ్ళ ఫ్రెండ్స్ని ఓళ్ళు చూడర్రా. మా ఈపులు వలుగుతాయిరా వరే. సరేరా. ఏందిరా ముసలోడా, ఒక్క బస్ వస్తలేదు, వచ్చి గంట పొద్దుగల్లా చాయ్ కూడా తాగనీయక బస్ వస్తుంది అంటేవి. ఏందే పోసి ఊక ముసలాడు అంటున్నావు? నువ్వు ముసలా నువ్వు కాదేంది? మీ అమ్మ ఒక్కటి అర్థనంటే అక్కడ అతకాల బిడ్డ. మునగొడక చాయ్ తాగలేను, ఏం తాగలేను, నా బక్క పని మట్ట పోతుంది. మన టిఫిన్ అంటే రేపు గీడేం టిఫిన్లు దొరుకుతాయి? ఏం దొరికాయి? ఉండి ఆ బిడ్డోళ్ళు ఇంటికి పోయేదాకా. నేను చచ్చిపోతే కావచ్చురా ఏం తినకపోతే. సత్యావు, ఇక్కడ నుంచి ఇటే దావకంలో పారేసుకొని పోతా నేను. ఇంటికైనా కావు బిడ్డని ఒక్కదాన్ని చేసుకొని తింటే నేను ఎండ పెడతాను. మత్తుతి సప్పుడేకుండు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. ఈ పాటలో ఇది చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పాటలో ఏంటంటే రాము దుబాయ్ పోతాడా, ఈమె గురించి తెలుస్తుందా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. అమ్మలక్కలకు తెలిస్తే ఫ్రెండ్స్ అందరికి తెలిసినట్టే కదా, మరి రాముకి చెప్తారు వీళ్ళు, వీళ్ళ మధ్యలో ఉంచుకుంటారా అనేది తర్వాత భాగంలో ఇద్దాం ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.